ఇక్కడే ఉండు, 5 నిమిషాలు వచ్చేస్తాను. అలాగే. వచ్చావా అన్న? ఈరోజు కూడా రావేమో, నైట్ డ్యూటీ నాకే పడింది అనుకున్నా. ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది? 2 రోజులుగా వర్షం కదన్నా, కలెక్షన్ ఏమి అంతగా లేదు. ఇదిగో నేను 2 రోజులు ఊళ్ళో ఉన్నాను, అన్నీ నువ్వే చూసుకో. అలాగే. సడన్గా ఎక్కడికన్నా? విజయనగరం. మీ వదిన ఎప్పటి నుంచో సాయిబాబా ప్రవచనాలు వెళ్దామని చెప్తుందిరా. ఇప్పుడు కుదిరింది, వెళ్తున్నాం. అన్నా ఏదైనా ప్రాబ్లమా? ఏంట్రా అలా అడిగావు? అన్నా ఏదో కొంచెం కంగారు పడుతున్నావు అన్న, ఫేస్లో కూడా తేడా కొడుతుంది. ఇప్పుడేం తేడా లేదురా. నేను తిరిగి వచ్చాక ఇక్కడ ఏమైనా తేడా వచ్చిందనుకో, అప్పుడు నాలో తేడా చూస్తావు. ఇప్పుడు మా రాంబాబు కనపడుతున్నాడు. నువ్వు వెళ్ళరా అన్న, నేను చూసుకుంటా. ఏమైందమ్మా? ఏడవద్దు, నేను వచ్చేసానుగా. ఎక్కడికి వెళ్ళారండి? ఇప్పుడు దాకా రాకపోతే మేమెంత కంగారు పడ్డామో తెలుసా? లేదమ్మా, ఇంకెక్కడికి వెళ్ళను. ఆ కార్ని ఏం చేశారు నాన్న? దాన్ని ఏం చేయాలో అది చేశాను. దాని గురించి మర్చిపోండి. కార్ని ఎక్కడికి తీసుకెళ్లారండి? ముందు నేను స్నానం చేయాలి, టవల్ తీసుకురా. ఏంటండి, మీకు అసలు కొంచెం కూడా టెన్షన్గా లేదా? దేనికి? ఆ కుర్రాడు. ఏ కుర్రాడు? ఇక్కడికి ఏ కుర్రాడు రాలేదు, మనం ఎవరినో చూడలేదు. కానీ వరుణ్. వరుణా? ఎవరా వరుణ్? ఇంతవరకు నేను ఆ పేరే వినలేదు. ఇక ముందు మనం ఇలాగే మాట్లాడాలి, లేదంటే మన భయమే మనల్ని ముంచేస్తుంది. నేను ఇంటికి వచ్చే ముందు ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. నన్ను చూడగానే మన సింహాద్రి ఏంటన్నా ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు. సింహాద్రి నా మొహం చూసి డౌట్ పడ్డాడంటే మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుంది? వాడు మిమ్మల్ని అనుమానించాడా? ముందు నన్ను అనుమానంగానే చూశాడు, కానీ నేను మామూలుగా మాట్లాడి కవర్ చేశాను. మీరు అలాగే ఉండాలి. ఆ కార్ నేను చేశారో చెప్పరేంటి నాన్న? చూడండి, ఇక నుంచి మీరు అనవసరమైన విషయాలు తెలుసుకోకూడదు. వెళ్ళి పడుకోండి. రేపొద్దున మన ఊరు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామండి? 2 రోజులు మనం వీటన్నిటికి దూరంగా ఉండాలి. మీకు మనశ్శాంతిగా ఉంటుంది. ఎవరిని అడిగితే సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళామని చెప్పండి. కానీ అది నిన్నే అయిపోయింది కదా. ఇదిగోమ్మా. ఏమ్మా టికెట్ ఇస్తున్నారా? ఏమన్నా ఏంటి ఫ్యామిలీతో బయలుదేరారు? ఎక్కడికేంటి? ఏంటి మురళి, కొత్త బస్ కొన్నావా? కొత్తదేం కాదన్నా, సెకండ్ హ్యాండే, తక్కువ రేటుకి వచ్చిందని కొనేసా. ఎక్కడ దాకా ఏంటి? విజయనగరం సాయిబాబా గుడిలో ఎవరో స్వామీజీ వచ్చారంట. జ్యోతి వెళ్దామంటే బయలుదేరాము. ఓహో, ఇదిగో. ఏంటి రాంబాబన్న, నీ దగ్గర నేను డబ్బులు తీసుకుంటానా? అసలు నువ్వు నా బస్సు ఎక్కాక నేను నీకు టికెట్ కొడతానా? భలే వాడివన్నా నువ్వు.